3 ఏళ్ల వ్యవధిలో దాదాపు 6 లక్షల గ్రామాల్లో హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ ను అందుబాటులోకి తేనున్నట్లు టెలికాం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ తెలిపారు. సిఐఐ జీసీసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. జీసీసీలు ప్రస్తుతం ఎక్కువగా పెద్ద నగరాలకే పరిమితమవుతున్నాయని, కనెక్టివిటీ పెరుగుతున్న నేపథ్యంలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో డేటా ఛార్జీలు అత్యంత తక్కువగా ఉండటం అనేది జీసీసీలు ఏర్పాటుకు ఎంతో ప్రయోజనకరమైన అంశమని వివరించారు. అలాగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన కీలకమైన నిపుణుల లభ్యత, కనెక్టివిటీ, కొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాలు, మేధో హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చట్టాలు మొదలైనవన్నీ భారత్కు సానుకూల అంశాలని పేర్కొన్నారు. దేశీయంగా బ్రాడ్బ్యాండ్ స్పీడు సగటున 138 Mbps ఉంటుందని మిట్టల్ చెప్పుకొచ్చారు.